అబద్దాల్లో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పారని హరీష్ రావు అన్నారు. రేవంత్ వద్ద సరుకు లేదని అందుకే లీకులిస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని ప్రచారం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదు, అందుకే లీకులు, ఫేక్ వార్తలు. ఆనాడు అపోజిషన్ లో అదే పని చేసిండు. గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా మన మీద బురద చల్లుకుంటా, మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. అరే ఇది ఉత్తరే ఉన్నది, అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకున్నాము అనే విషయం ప్రజలకు అర్థమైంది. కానీ ఇది ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నట ఇక బీజేపీ అంటున్నారని తెలుస్తుంది. అక్కడక్కడ బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ. ఇలా అబద్ధాలలో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా, ఇద్దరు అబద్ధాలు పోటీ పడుతున్నారు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి కూడా మొన్నటిదాకా ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అసెంబ్లీ ఎలక్షన్లలో మన మీద బురద జల్లిండు. ఇప్పుడేమైంది, బడేమియా అంటుడు.